హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్. రీసెంట్గా పొలిటికల్ న్యూస్ ఏంటంటే 7 రాజ్యసభ ఎంపీస్ బిలాంగ్స్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 7 రాజ్యసభ మెంబర్స్ అంటే ఎంపీస్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకు 3 క్వశ్చన్స్ రీజ్ అవుతాయి. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఒక పార్టీ నుంచి ఎలెక్ట్ అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారా కాదా. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ ఒక పార్టీ నుంచి ఎలెక్ట్ అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ బిలాంగ్స్ టు సేమ్ పొలిటికల్ పార్టీ జాయిన్స్ అదర్ పొలిటికల్ పార్టీ, అట్లా అయినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తారా చేయరా. ఎవరైతే లెజిస్లేటర్స్ డిఫెక్ట్ చేస్తారో దేర్ ఓన్ పార్టీ డిఫెక్ట్ చేసినప్పుడు వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు దెర్ ఈజ్ ఎ లా ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. సో దాంట్లో ప్రావిజన్స్ ఏంటి అంటే మనం ఈ ప్రావిజన్ చూసినట్టయితే దాకా చూసిన 3 క్వశ్చన్స్కి మనం వి ఫైండ్ అవుట్ ద ఆన్సర్ దోస్ 3 క్వశ్చన్స్. ఫస్ట్, ఒకవేళ ఫస్ట్ ప్రొవిజన్ ఏంటిది, ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన డిఫెక్ట్ అవుతాడా కాదా. అవుతాడు. ఒక ఎలక్టెడ్ పర్సన్ ఫ్రమ్ వన్ పార్టీ జాయిన్స్ ఇన్ అనదర్ పార్టీ, he or she faces disqualification. ఫస్ట్, ఒక పర్సన్ అంటే ఏదైతే పర్సన్ ఈ యాప్ ఒక పర్సన్ యాప్ నుంచి వెళ్ళి మనకు బీజేపీలో జాయిన్ అయితే హీ ఫేస్ డిస్క్వాలిఫికేషన్. అది ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు ఈయన రాజ్యసభ మెంబర్ కాబట్టి రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఆయన డిస్క్వాలిఫై చేస్తాడు. సో ఆయన డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ హౌస్ స్టేట్ లో ఉంటుంది. ఒకవేళ లోక్సభలో ఎవరైనా సేమ్ ఇట్లానే చేసారనుకో, లోక్సభ మెంబర్ ఒక పార్టీ నుంచి ఎలెక్ట్ అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యిందనుకో, లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ లోక్సభ స్పీకర్ ఆయనను డిస్క్వాలిఫై అవుతారు. దిస్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ అసెంబ్లీస్ ఆల్సో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే స్పీకర్, కౌన్సిల్ అయితే చైర్మన్ డిస్క్వాలిఫై అవుతారు. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ 7 ఆప్ రాజ్యసభ ఎంపీ జాయిన్స్ బీజేపీ. ఏంటంటే అక్కడ టోటల్ స్ట్రెంత్ ఏంటంటే 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లో 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఒక ఎక్సెప్షన్ ఏముందంటే 2/3 ఆఫ్ ది మెంబర్స్ జాయిన్స్ అనదర్ పార్టీ, దే డోంట్ ఫేస్ డిస్క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీలో 12 మెంబర్స్ ఉన్నారు ఒక పార్టీలో. కన్సిడర్ 12 మెంబర్స్ ఉంటే ఇందులో 2/3 ఎంత అవుతుంది, 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్ వేరే పార్టీలో జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది ఫేస్ అయ్యారు అన్నట్టు, అంటే వాళ్ళు డిస్క్వాలిఫై అనేది కాదు. సో అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పీపుల్ ఎవరైతే ఎలక్టర్స్ ఉంటారో వాళ్ళకు నచ్చి వాళ్ళకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు పీపుల్ ట్రస్ట్ ని బ్రేక్ చేసి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు. ఇది నిజంగా ఎథికల్ గా కరెక్ట్ అయినా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ద మేజర్ పార్టీస్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నువ్వు ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు బీఆర్ఎస్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్ ని ఎలక్ట్ చేశారు. కానీ ఆయన ఓన్ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడం కరెక్ట్ అయినా. సో ఇక్కడ ప్రజల ఓట్ వాల్యూకు ఇంపార్టెన్స్ ఉందా ఇట్లా ఒక పార్టీలో ఎలక్ట్ అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయినందుకు. సో థింక్ అబౌట్ ఇట్ గైస్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్ డౌన్ అబౌట్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా. ఎవరైతే వీళ్ళు ఎలక్టర్స్ ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, వాళ్ళు కీప్ చేంజింగ్ దేర్ పార్టీస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ చేయరు. థ్యాంక్ యూ.